నమస్తే అమ్మా. అయిపోయిందా వంట? ఇది వంట వాళ్ళు ఎక్కడ పెట్టారా? అదండి అక్కడికి వెళ్దాం. ఇద్దరా బాగానే చేస్తారా వంట? అది 100 మందికి ఇది ఈ క్వాంటిటీ సరిపోతుంది 100 మందికి? అది ఓకే. ఇది 100 మందికి సరిపోయిద్దా? 100 మందికి సరిపోదు ఈ క్వాంటిటీ. ఎక్కడ మీ స్టాక్ అంతా ఎక్కడుందండి? స్టాక్ ఎక్కడుంది? కొంచెం మెతుకుందండి. నీళ్లు పోయాలి కదా. అన్నం కొంచెం బియ్యం ఉన్నాయి, నీళ్లు పోయాలి కొంచెం. మీరు అట్లుంటే ఎట్లా తింటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఇంత మంచి బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం. బియ్యం ఉంది, నువ్వు తిను తెలుస్తుంది. ఎట్లా చెప్పు? మంచిగా చేయాలా. కూర కూడా తక్కువ ఉంది కొంచెం. 7.5 గ్రాము కూరగాయలు వేయాలండి. 100 మంది కంటే దాదాపు 7.5 కిలో కూరగాయలు రావాలి. బాగున్నారా? చూడు కూర్చో. ఏ క్లాస్ నువ్వు? థర్డా? మీరు 5థా? రోజు భోంచేస్తారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? డైలీ ఎగ్ ఇస్తున్నారా? డైలీ చిక్కీ ఇస్తున్నారా? డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా? ఎక్కడ అన్నిటికీ ఎస్ తప్ప నో లేదా? డైలీ ఇస్తారా? ఎగ్ శనివారం ఇవ్వరు, చిక్కీ రోజు మార్చి రోజు విడిచి రోజు ఇస్తారు. మీరు అన్నిటికీ ఎస్ అంటున్నారు. అది తప్ప వేరే తెలియదా? నో సార్ మాకు 3 టైమ్స్ ఇచ్చేది అని చెప్పాలి. ఓకే, 5th క్లాస్ కదా మీరు కదా. రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారంటే లేదు సార్ డే బై డే ఇస్తారు, రోజు మార్చి రోజు ఇస్తారు, రోజు ఇవ్వరు అని చెప్పాలి. అన్నిటికీ ఎస్ఆర్ అంటే అర్థమైందా? ఎంత స్ట్రెంగ్త్? పలావ్ రైస్ అమ్మా, ఆలు కుర్మా చేశారా? బాగా గుమగుమ వాసన వస్తా ఉంది. గంజి వంచకూడదండి చెప్పారా? చెప్పానండి. రైస్ క్వాలిటీ అందులో విటమిన్స్ అంతకుముందు కూడా వంచకూడదమ్మా, ఎప్పుడు వంచకూడదు. గంజి ఎప్పుడు వంచొద్దండి. అంటే సరి పోసుకొని ఉడకబెట్టాలి. మీ స్టాక్ రూమ్ ఇక్కడ? మీ రూమేనా? అన్నీ స్టాక్ అంత రోజు రాస్తున్నారండి ఏ రోజు అటు? భోంచేస్తున్నారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? ఎగ్స్ ఇస్తున్నారా రోజు? చిక్కీ ఎన్ని చిక్కీలు వస్తాయి వారానికి? 3 ఎగ్స్. సాటర్డే ఏమిస్తారు? ఎగ్ బదులు ఏమిస్తారు? పరమాణం స్వీట్. అందరికి ఇష్టమేనా? ఈరోజు చాలా బాగుంది వెజిటబుల్ పలావ్. అదేనండి, టౌన్లో ఎవరు తెచ్చుకోవడం లేదంటే గ్రేటే. వంట బాగున్నట్టే. అదేలేండి. స్టాక్ చూడే స్టాక్. రాగి మాల్ట్ తాగుతున్నారంతా? బాగుందా రాగి మాల్ట్? తాగాలి రోజు, ఖచ్చితంగా తాగాలి అందరూ. ఎగ్స్ అందరు బాగుంటాయా? బాగా తింటున్నారా? పడేస్తున్నారా ఏమన్నా? అందులో ఎల్లో ఉంటుంది, అది కూడా తినాలి. అది తింటేనే మంచిది ఆరోగ్యం. ఓకేనా? రోజు బాగా స్కూల్కి రావాలి, బాగా తినాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 9.5 అట్టలు ఎగ్స్ అంటే 280. 280. ఒకటి రెండు అదేం కాదు మేడం. అవునా? ఎందుకు? మీరు డ్యామేజ్లో రాసుకోండి అమ్మా. పర్లేదులేండి. మీరు స్టాక్లో రాసుకోవాలా డ్యామేజ్ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. మీ స్టాక్ బుక్లో డ్యామేజ్ ఇన్ని ఎగ్స్ అని రాయండి. ఎప్పుడైనా పాడైపోతాయి అవి కూడా రాయండి. రైస్ సరిపోయిందా? అన్నీ మీరే రాసుకుంటారా మేడం?
హెచ్ఎం గారు మీరు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆ మాట అనటం కోసమే లేదండి, బుక్స్ అన్ని మెయింటైన్ చేయడం ఇదంతా చాలా మంది చేయరు. నెంబర్స్ కూడా మీరు ఏమేమి ఇచ్చారో మాకు మొత్తం ట్యాగ్ నెంబర్స్ కూడా మొత్తం వేస్తారు. రైస్ వి అవును, గుడ్ గుడ్. అవి మామూలుగా అదేంటి ఈ నూనె కానీ ఏమి పామ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమి వాడదు సార్. మంచిగా రోజు ఫ్రీడమ్ ఇక్కడ షాప్ లోనే తెచ్చుకుంటారు, ఇక్కడే వండేస్తారండి. ఇంటి దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? రోజు అబ్జర్వ్ చేస్తుంటారా? సరిపోయినాయి. మీ స్టాక్ అంతా బాగా కరెక్ట్ సరిపోయింది. బాగా చేస్తున్నారు, మీకు కంగ్రాట్స్. ఇక్కడే ఉంటారండి, రోజు విజిట్ మాకు. మీరు ఎంఈఓ గారు బాగా చేస్తున్నారు. మంచిగా చేయండి పిల్లలకు. విద్యాకాంత చైర్మన్ మీరు కూడా వస్తుంటారా? అసలు డైలీ ఇక్కడే ఉంటారు. అవునా? ఓకే, మంచిది. పిల్లల భవిష్యత్తు కదా. మాకు వచ్చినందుకు ఇన్నాళ్ళకి మీరు బాగుందన్నందుకు మేము కూడా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. మీకు వచ్చిన సన్మానం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా టీచర్ కెరీర్ లో All the best. మర్చిపోలేను సార్. ఇక్కడ థ్యాంక్ యూ సార్.